హలో గైస్, మీకు టాలీలో అకౌంటింగ్ ఎలా చేయాలో నేను నేర్పుతాను. అకౌంట్స్ని బుక్స్లో రాస్తే దాన్ని మాన్యువల్ అకౌంటింగ్ అంటారు. దాన్ని కంప్యూటర్లో చేస్తే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అంటారు. ఆ ప్రాసెస్కి మనం యూస్ చేసేదాన్ని టాలీ అంటారు. సో నేను దీంట్లో టాలీ ERP9 వాడుతున్నాను. సో ఫస్ట్ మనము ఎడ్యుకేషనల్ పర్పస్గా యూస్ చేస్తున్నాం కాబట్టి ఎడ్యుకేషనల్ మోడ్లో చేద్దాము. నేను దీంట్లో ఆల్రెడీ కంపెనీని క్రియేట్ చేశాను కాబట్టి మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తాను. దానికోసం మనం షర్ట్ కంపెనీకి వెళ్ళాలి. అక్కడ F3 ఉంది కదా, సో ఆ కంపెనీ దాంట్లోకి వెళ్ళి మనం దాంట్లో షర్ట్ కంపెనీ ఆన్ చేయాలి. షర్ట్ కంపెనీలోకి వెళ్తే ఉన్న కంపెనీని తీసేస్తుంది. సో ఇప్పుడు మనము మళ్ళీ ఒక కొత్త కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ కంపెనీ నొక్కేసి కంపెనీని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ఇప్పటి వరకు మనం చేసింది ఫస్ట్ స్టెప్. ఒక కంపెనీని క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత మనం ఏదైనా ప్రాసెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం కంపెనీని క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ వచ్చి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్లో మనం లెడ్జర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లెడ్జర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్. సో సింగిల్ లెడ్జర్ అనేది మనం క్యాష్కి, బ్యాంక్కి వీటి కోసం యూస్ చేస్తాం. మల్టిపుల్ లెడ్జర్ అనే దాన్ని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ కోసం, మల్టిపుల్ ఓపెనింగ్స్ కోసం యూస్ చేస్తామన్నమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్కి మాత్రమే మనం లెడ్జర్ యూస్ చేస్తాం. మిగతా వాటన్నిటికీ మనం ట్రాన్సాక్షన్ ఓచెస్ అనేవి యూస్ చేస్తాం. ఇక్కడ అండర్ గ్రూప్ కింద మీరు ఎలాంటి ఐటమ్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఇవ్వండి. నేను ఇక్కడ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేశాను, ఎందుకంటే నేను కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఐటమ్స్ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. మీకు ఇది చేయాలంటే మినిమం బేసిక్ అకౌంట్స్ నాలెడ్జ్ అయినా ఉండాలి. నేను ఇక్కడ ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నాను. ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్, అమౌంట్ మీకు నచ్చినంత వేసుకోండి. నెక్స్ట్ బిల్డింగ్స్ అనేది కూడా ఫిక్స్డ్ అసెట్టే. మిషనరీ ఆల్సో ఫిక్స్డ్ అసెట్. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. గుడ్ విల్ ఫిక్స్డ్ అసెట్. ట్రేడ్ డెబిటార్స్ కరెంట్ అసెట్స్. స్టాక్ కరెంట్ అసెట్స్. బిల్ రిసీవబుల్ కరెంట్ అసెట్స్. బ్యాంక్ కరెంట్ అసెట్స్. లోన్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్, లోన్ లయబిలిటీ కిందకు వస్తుంది. లోన్ ఫ్రమ్ రాము, అది కూడా లోన్ లయబిలిటీ కిందకు వస్తుంది. క్యాపిటల్ అనేది క్యాపిటల్ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ అయిపోయాక బ్యాక్ వచ్చేసి మీరు ఇప్పటిదాకా చేసిన లెడ్జర్ని బ్యాలెన్స్ షీట్లో చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్లో చెక్ చేసుకోవచ్చు.